విత్ దట్ నోట్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ అని వేణు రామడుగు గారు ఖతార్ నుంచి వస్తున్నారు. వారు కూడా మనల్ని అందరినీ రేకెత్తించే ప్రసంగం చేయబోతున్నారు. ఎందుకంటే వారు ఎంచుకున్న కవి శ్రీశ్రీ. వీరి గురించి చిరు పరిచయం చెప్పాలంటే, వీరి జన్మస్థలం మంథని, కానీ ప్రస్తుత నివాసం దోహా, ఖతార్ లో ఉంటున్నారు. ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివి వృత్తిరీత్యా ఖతార్ ఎనర్జీ సంస్థలో సహజ వాయువు చమురు శుద్ధి కర్మాగారంలో ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ గా ఉన్నారు. వీరికి కవితలు, వ్యాసాలు రాయడం, కథలు చెప్పడం అంటే చాలా ఇష్టం. సమాజంలో విషయాలను, లోకం తీరును మంథని వారి మనోగతం మరియు మనలో మనం అన్న శీర్షిక పేరుతో నమస్తే మంథని యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారు. మంథని పీపుల్స్ పద్య సాధన బృందం నిర్వహించే అవధానంలో పాల్గొంటున్నారు. సినీ గీతాలు ఆలపించడం, వారి శ్రీమతితో కలిసి యుగళ గీతాలు ఆలపించడం వారి అభిరుచి. ఇక సాహిత్యంలో కృషి. ప్రపంచ తెలుగు మహాసభల్లో సాహిత్య ప్రసంగాలు చేశారు. మన సంస్కృతి, సామాజిక విషయాలపైన, మనిషి ఆలోచనలు, భావాలపైన ఎన్నో కవితలు రాశారు. తెలుగు తేనె ఊట రామడుగు నోట అన్నమాట. గల్ఫ్ జీవితం, సమస్య, మేలుకో యువత మేలుకో, మరవద్దు, నిరుపేద, రైతన్న, స్వాతంత్ర్యం, స్పందించేవాడే మనిషి, రేపేంటి లాంటి కవితల పరంపర నడుస్తూనే ఉంది. ఉద్యోగరీత్యా ఎన్నో ప్రశంసలు అందుకున్న వీరు సాహిత్యంలో కూడా అన్నే అందుకోవాలని ఆశిస్తున్నారు. వారిని సగౌరవంగా సభకి ఆహ్వానిస్తూ వారి ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను. సార్ నమస్కారం. మా అందరికీ నమస్కారం. ప్రపంచ తెలుగు సమితి అంతర్జాల సభా వేదికపై ఆసీనులై ఉన్నటువంటి పెద్దలు మరియు దేశ విదేశాల నుండి వీక్షిస్తున్నటువంటి సాహిత్యాభిలాషులకు, కళా పోషకులకు వందనం, అభివందనం. ఇప్పుడు నేను ఈ ప్రసంగం మొదలు చేసే ముందు ఎట్లా ఉందంటే, ప్రారంభించే ముందు ప్రపంచ స్థాయి పరుగుల పోటీలో బుడిబుడి నడకలు నడిచే బాలుల్లాగా ప్రస్తుతం నేనున్నా. నా పరిస్థితి అది. అయితే నా ప్రసంగం మన ఊరు మంతెని గద్దె వీధి బాతాల్లాగా, ఆత్మీయుల పలకరింపులాగా, స్నేహితులతో సంభాషణలాగా ఉండాలనేటటువంటి తపనతో ఉన్నది. కానీ ఎంచుకున్నటువంటి వ్యాసం ఏదైతే ఉన్నదో శ్రీశ్రీ గారి విప్లవ కవిత్వంలో అగ్నిజ్వాల. శ్రీశ్రీ గారు ఆధునిక తెలుగు సాహిత్యంలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి ప్రముఖ రచయిత. ఆయన రచనలు హాస్యం, ఆలోచన, మానవత్వం, సామాజిక సమస్యలకు అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. శ్రీశ్రీ గారు అంటే కేవలం రచయిత మాత్రమే కాదు, ఆయన ఒక విప్లవకారుడు, ఆలోచన పరుడు మరియు సామాజిక సంఘ సంస్కర్త. ఆయన జీవితం ఎలా ఉన్నదంటే, రచనలు రాస్తే అది ఒక వరంలాగానే మనకు ప్రతి దాంట్లో ఒక సందేశం ఉంటుంది. శ్రీశ్రీ అసలు పేరు మనం తెలుసుకోవాలి. శ్రీరంగం శ్రీనివాసరావు గారు. ఈయన 1910లో ఏప్రిల్ 30వ తారీఖు కృష్ణా జిల్లా విజయవాడలో జన్మించారు. ఆయన తండ్రి వెంకటరత్నం నాయుడు గారు, తల్లి సీతమ్మ. బాల్యం విజయవాడలో గడిచింది. చిన్నతనంలోనే ఆయనకు సాహిత్యం అన్న, కవిత్వం పట్ల చాలా అభిరుచి. దానికి తగ్గట్టు ఆయన తండ్రి కూడా సాహిత్య ప్రియుడు కావడంతో ఇంటిలోనే సాహిత్య వాతావరణం ఆయనను చాలా ప్రభావితం చేస్తూ వచ్చింది. విజయవాడలోనే ప్రాథమిక విద్యాభ్యాసం చేసి తర్వాత మద్రాసులోని క్రిస్టియన్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. ఆయన యవ్వనంలోనే స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. ఆ కాలంలోనే ఆయనకు సామాజిక సమస్యల పట్ల అవగాహన ఏర్పడింది. ఆయన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి బిఏ పట్టా పొంది తన విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించారు. ఉద్యోగాల గురించి ప్రయత్నిస్తే మనకు తెలియంది ఏమున్నది? ఇలా వెయ్యంగానే దొరకడానికి వడ్డించిన విస్తరి కాదు కదా, చాలా సమస్యలే. కాకపోతే ఆయన మనస్సు మాత్రం ఉద్యోగం కోసం వెతికినా సాహిత్యం, సామాజిక సేవలోనే నిమగ్నమై ఉండేది. శ్రీశ్రీ అనేక రంగాల్లో పనిచేశారు. ఆయన మద్రాసులో ఉద్యోగం చేస్తున్నప్పుడు సాహిత్య రచనలు నడుస్తుండే పక్కకు. ఉద్యోగం కోసమే కాకుండా సామాజిక సేవ, సాహిత్య రచన కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఉద్యోగం ఎట్లా అయిపోయింది అంటే ఒక జీవితంలో ఒక భాగం మాత్రమే అయింది. ఆయన ఫుల్ టైం ఆయన
ప్రధాన ఆసక్తి సాహిత్యం, సామాజిక సమస్యల మీద మాత్రమే ఉండేది. శ్రీశ్రీ కుటుంబ జీవనం కూడా చాలా సాధారణమైనది అట్లా ఏం కాదు. ఆయన భార్య సరళాదేవి ఆయనకు మద్దతుగా నిలుస్తూ వచ్చారు. ఆయన ఇంటికి ఎంత తీసుకువచ్చారనేది పక్కకు పెడితే, సాహిత్యంలో ఏం రాస్తున్నారు అనేటటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ ఉండడం ద్వారా అతని రచనలకు చాలా సమయం కేటాయించే అవకాశం లభించింది ఆయనకు. శ్రీశ్రీ రచనల ద్వారా తెలుగు సాహిత్యంలో ఒక కొత్త శైలిని ప్రవేశపెట్టారు. ఆయన రచనలు హాస్యం, ఆలోచన, మానవత్వం, సామాజిక సమస్యలను అద్భుతంగా ప్రతిబింబిస్తూ వచ్చారు. ఆయన ప్రసిద్ధ రచనలలో మహాప్రస్థానం, ఖైదీ హైకు, స్వర్గ నిర్భరం మొదలైనవి ఉన్న మహాప్రపంచం, మరో ప్రపంచం, ఖడ్గ సృష్టి, ప్రభవ, అనంతం, ఇక ఆత్మకవల నవల, తర్వాత ఆత్మకథ నవల, సంపెంగ తోట, అమ్మ అనేటటువంటి అనువాద నాటికలను కూడా రాశారు. ఇక చిత్రం, ఇవాళ రేపు చలనచిత్ర పరిశ్రమలో కాలు పెట్టకపోతే ఎంత ప్రతిభాశాలి అయినా తన ఘనత విశ్వానికి చాటదు కదా. అందుకే భారతీయ చలనచిత్రంలో కూడా మన యొక్క ప్రముఖ పాత్ర ఉండాలనే ఉద్దేశంతో ఆయన రాసినటువంటి పాటలు, పాడవోయి భారతీయుడా అనేటటువంటి పాట, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, అగ్నిజ్వాల, ఉక్కు పిడికిలి ఇలాంటి సినిమా పాటలు రాస్తూనే కేవలం మనోరంజనానికి మాత్రమే పరిమితం కాకుండా సామాజిక సమస్యలను విమర్శించడం మరియు ప్రజలను ఆలోచింపజేసేలా లక్ష్యంగా ఆయన యొక్క రచనలు ఉండేవి. శ్రీశ్రీ రచనలో ఈ విప్లవానికి సంబంధించినటువంటివి, లౌక్యాన్ని, తర్వాత ఈ సమాజాన్ని ప్రశ్నించడమే కాదు, హాస్యం కూడా ఒక ప్రధానమైనటువంటి అంశం అక్కడ. ఆయన సమస్యలను ఎప్పుడు సామాజిక స్పృహతో తీసుకుంటూ వచ్చినా దానికి హాస్యాన్ని, అంటే పాలలో బోర్నవీట కలిపినట్టుగా దాంట్లో హాస్యాన్ని రంగరించు నడిపించుకుంటూ వచ్చేవారు. ఎన్నో అవార్డు తీసుకున్నారు. ఆయన రచనలలో ముఖ్యంగా చూసుకుంటే ఆయన సాహిత్యంలో ఒక మైలురాయిగా నిలిచిన ఆయన రచనలు మనస్సులో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి రాజా లక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డులు, నేషనల్ ఫిలిం అవార్డులు, నంది అవార్డులు, ఇలా ఎన్నో పురస్కారాలు పొందిన మహాకవి ఆయన. శ్రీశ్రీ జీవితంలో అనేక ముఖ్య సంఘటనలు జరిగాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా స్వాతంత్ర సమరంలో అతి పిన్న వయసులోనే పాల్గొన్న వ్యక్తిగా నిలిచారు ఆయన. శ్రీశ్రీ అనగానే అగ్గిసెగ తగులుతుంది, ఎర్ర జెండా రెపరెపలాడుతుంది. శ్రీశ్రీ అంటే మహాప్రస్థానం, శ్రీశ్రీ అంటే మరో ప్రస్థానం, శ్రీశ్రీ అంటే ఖడ్గ సృష్టి, శ్రీశ్రీ అంటే విప్లవం. నిజానికి శ్రీశ్రీ అందరూ అనుకునేటటువంటి సీరియస్ పాయింట్ అక్కడ లేనే లేదు. అక్కడ ఆయన అంత సీరియస్ కాదు, ఎప్పుడు నవ్వుతూనే ఎప్పుడు చలోక్తులు విసురుతారో ఎవరికి తెలియదు. ఎలా ఉంటుంది అంటే కూర్చొని పిలిచి వెనుక కుర్చీని లాగినట్టుగా ఉంటుంది ఆయన యొక్క భాషా శైలి, అందరిని నవ్వించే విధంగా ఉంటుంది అన్నమాట. అప్పుడప్పుడు ఆట విడుపుగా హాస్యాన్ని జోడించి లైట్ కవిత్వం కూడా చెప్పారు శ్రీశ్రీ. అదేనండి సిప్రాలి, సిరిసిరి మువ్వలు. సిప్రాలి అంటే సిరిసిరి మువ్వలు, ప్రా అంటే ప్రాసక్రీడలు, లీ అంటే నిమరిక్కులు, ఈ కొవ్వులోకే వస్తాయి. కందం అంటే ఎంత ఇష్టమో వచన కవిగా మనకు తెలిసిన శ్రీశ్రీ కవిత్వారంభంలో పద్యాలు రాశాడన్న సంగతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. ప్రభవ, స్వర్గదేవతలు చదివితే శ్రీశ్రీ గారి పద్యం అంటే ఏంది అనేది, పద్య వచనం అంటే ఏంది తెలుస్తుంది. అయితే వీటిలో శ్రీశ్రీ గారు కంద పద్యాన్ని మాత్రం వదిలేశాడు. నిజానికి కంద పద్యం అంటే శ్రీశ్రీ గారు చాలా ఇష్టం. శ్రీశ్రీ గారికి శ్రీశ్రీ గారి వచన కవిత్వం ద్వారా ఏమైందంటే దాదాపుగా పద్య కవితాన్ని దాదాపుగా మర్చిపోయాడు. ఆ సమయంలో 10 ఏళ్ల తర్వాత ఎందుకో మళ్ళీ కద్య పద్యంపై కొంచెం మనసు లాగిందనమాట. ఏమయ్యా శ్రీశ్రీ, పద్యం ఎందుకు ముట్టుకున్నావు, మళ్ళా కంద పద్యాలు ముడుతున్నావు, ఏం సంగతి అని ప్రశ్నిస్తే ఆయన చమత్కరించినటువంటి తీరు చూడండి. కందాల అందాల కోసమే రాస్తున్నా అని చెప్పారనమాట. కొన్ని సిరిసిరి మువ్వలను, నేను మొత్తం పోలేను కానీ కొన్ని సిరిసిరి మువ్వలను శ్రోతలకు అందించే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఇన్నేళ్లకి పద్యాలు రాయుటన్నది ఎట్లన్నా
పల్లూడిన ముసలిది కుచ్చెల్లను సవరించినట్టు సిరిసిరి మువ్వా. శ్రీశ్రీ ఆరంభిస్తే ఊరుకుంటాడా? సిరిసిరి మువ్వ అనే మకుటంతో ఒక శతకమే రాశాడు. అందంగా మధురస నిశ్శబ్దంగా పఠితృ హృదయ సంస్పందంగా కందాలొక 100 రచించేందుకు మనసయ్యే నాకు సిరిసిరి మువ్వా. ఇదే కాదు, 1945 నుంచి 50 కాలంలో మరో 2 శతకాలను కూడా రాశారు. శతకం, లిమరిక్కులు, వీటన్నింటిని కలిపి సిప్రాలి అని ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు రుక్కుటేశ్వర శతకం పంచపదుల్ని కూడా సిప్రాలిలో చేర్చారు. నిజానికి సిప్రాలి అనేటటువంటి ఇండియాలో పుట్టింది కాదు. ఇది 1981 సంవత్సరంలో అమెరికాలో ఉండగా రాశారు ఆయన. అమెరికాలోనే $10 ఖర్చు పెట్టి మిమియోగ్రాఫ్ మిషన్ మీద 50 ప్రతుల్ని స్వదస్తూరితోటి తీయించాడు. ఎంత తొందరగా అంటే సిప్రాలి ఒక్కో కాపీ అప్పుడు ఆ జమానాలో $10. అవన్నీ అప్పుడే ఆ క్షణంలోనే అక్కడే అమ్ముడైపోయినాయి. సిరిసిరి మువ్వ యొక్క రుక్కుటేశ్వర శతకం, తర్వాత చాటువులు, మేమే గేయ సంపుటిలోని గేయాలు కేవలం నవ్వించే ఉద్దేశంతో రాసినాయి. అయితే నిజంగా కూడా నవ్వు తెప్పిస్తాయి. హాస్యం అంటే జస్ట్ హాస్యం అంటే కాదు కదా, దాన్ని చదువుతుంటేనే మనలో నవ్వు రావాలి. అయితే భూతాడక దొరకు నవ్వు పుట్టదు ధరలో అంటే, బూతు చెప్పకపోతే దొరకు నవ్వు పుట్టదు అంటూ మన బూతు కవి చౌడప్ప నవ్వించడమే తన ఉద్దేశం అని అన్నాడు. శ్రీశ్రీ కేవలం నవ్వించే ఉద్దేశంతోటే సిప్రాలి అనే దానికి జన్మనిచ్చారు. ఈ విషయం అందరు తెలుసుకోవాల్సిన విషయం. శ్రీశ్రీ ఒక హాస్యరసం. వేసవి కాలంలో మామిడి పళ్ళ రసం ఎలానైతే ఉంటుందో, అతను పెద్ద హాస్యరసం కూడా. ఎప్పుడు పడితే అప్పుడు కప్పెడు కాఫీ ఒసంగా గలిగిన సుజనుల్ చొప్పడిన యూర నుండుము చొప్పడకున్నట్టి యూరు చొలకుము సిరిసిరి మువ్వ. సుమతి శతకంలోని పద్యానికి పేరడిగా రాశాడు ఈ పద్యాన్ని. వైవాహిక జీవితాలు దావాలకు దారిచేసి, వైవాహిక జీవితములు దావాలకు దారితీసి తగలడిపోతే కేవలము పెళ్లిమాని కుషివాలా లగుట మేలు సిరిసిరి మువ్వ అంటూ చలోక్తులు విసిరేవారు. పెళ్లి చేసుకొని వాదులాడుకొని విడిపోయి కోర్టు కోసిలెక్కి ఇప్పుడు జరుగుతున్నటువంటి సింగిల్ లైఫ్ హ్యాపీ లైఫ్ అనేటటువంటి భావన ఏదైతే ఉన్నదో, ఈ పెళ్లి మాని ఖుషివాలాలుగా కావటం మేలు అంటున్నాడు శ్రీశ్రీ గారు. అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, శ్రీశ్రీ గారు 2 పెళ్లిలు చేసుకున్నారు. అది వేరే విషయం. మీసాలకు రంగేదో వేసేస్తే యవ్వనం లభించదు నిజమే. సీసా లేబుల్ మార్చేస్తే సారా బ్రాంది అగునే సిరిసిరి మువ్వ. మీసాలకు జుత్తుకు రంగేసుకుంటే తెలుపు దాగుతుందేమో కానీ వయసు దాగదు కదా. ఉడికిపోయిన యవ్వనం తిరిగి వస్తుందా అంటూ సారా సీసాకు లేబుల్ మారిస్తే సారా బ్రాంది కాదు కదా అంటున్నాడు మన శ్రీశ్రీ గారు. కాకపోతే ఆయనది స్వయానుభవం. మరి పనిలేని అట్టి మంగలి అనుకొని మార్జాల శీర్షమునకు గొరిగడు తీరున రాస్తానేదో రాసిన దానికి కోపమేలా సిరిసిరి మువ్వ. పనిలేని మంగలి పిల్లి తల గొరిగినట్లుగా ఏదో రాస్తాను, అయితే మీరు మాత్రం కోపడకండే అంటూ ముందుగానే సంజాయిషి ఇచ్చుకుంటూ శ్రీశ్రీ గారు తన రాసిన దాంట్లో తప్పులు వెతికే కన్నా నేను రాసిన దాంట్లో తీసుకోవాల్సింది ఏమున్నదో దాని గురించి మాత్రమే చూడండి అంటూ తన కవిభావాన్ని తెలియజేస్తూ వచ్చారు. రాసక్రీడ శృంగారానికి, ప్రాసక్రీడ హాస్యానికి అంటూ ప్రాసలతో ఎలా చెడుగుడాడాడో, హాస్యం ఎలా పండించాడో చూడండి. ప్రజాస్వామికం పేరిట పదవులకై పోటీ పరిపాలన చేసేదిక పోలీసుల లాఠీ. ఎన్ని ప్రభుత్వాలు మారినా నాయకులకు పదవుల ఆరాటమే తప్ప పరిపాలనపై దృష్టే ఉండదు కదా. పరిపాలించేది పోలీసుల లాఠీలే మన రాజకీయంపై అంటూ శ్రీశ్రీ గారు ఒక చెంపదెబ్బ బరాబర్ ఇచ్చారు. వ్యక్తుల ప్రైవేటు బతుకు వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం అంటూ తెలుగునాట బాగా పాపులర్ అయినటువంటి శ్రీశ్రీ గారి మాట ఇది. ఉన్న మాట అంటేనే ఉలికిపాటు పడాలా,
యథార్థాన్ని వాదించే బంధువునే వీడాలా, యథార్థవాది లోక వినేది అనేటటువంటి సామెతకు శ్రీశ్రీ గారి ప్రాస రూపం ఇది అనమాట. ఉన్న మాట అంటే ఉలిక్కి పడుతుంది లోకం, యథార్థాన్ని చెబితే ముఖం తిప్పే రోజులవి. అందరికి కూడా కృత్రిమమైనటువంటి ప్రశంసలే కావాలి కానీ ఉన్న మాట అంటే మాత్రం కథం, ఆ రోజు నుంచే కటి. లాఠీలకు లోటుండదు, జైళ్లలో చోటుండదు, రాబోయే ఎన్నికలలో రౌడీలకు ఓటుండదు అంటూ శ్రీశ్రీ నాటి పరిస్థితుల్లో ఇలా రాశాడు. కానీ ఇప్పుడు గిట్ట ఆయన ఉండి ఉంటే రాబోయే ఎన్నికల్లో రౌడీలకు ఓటుండును అని కూడా రాసి ఉండేవారు. ఇది మాత్రం బ్రహ్మాండమైనటువంటి ఆయన భావజాలంలోని ఒక కొసమెరుపు. అయితే ఈ కింది ప్రాస పద్యాన్ని మాత్రం సరిగ్గా రాశాడు. పోలీసుల రాజ్యం ఇది, పోలింగ్ ఒక బూటకం, ఫాసిజమై మారుతోంది ప్రజాస్వామ్య నాటకం, పంచపదుల్లోనూ ప్రాసే. ఆయన ప్రాస గూర్చి పరిశాన్ వద్దు అంటూ అరవ్వాడి దోసై మీద తోచింది వ్రాసై ఏవి విట్లు వేషై, అరవ్వాడి దోసై మీద తోచింది వ్రాసై ఏవో విట్లు వేషై ఏవో ఫీట్లు చేసై తర్వాత చూసుకుందాం ప్రాసై అంటూ ప్రాసల గురించి పరిశాన్ వద్దు అంటూ ఒక నిమిషంలోనే మాట్లాడుకుంటూ వచ్చినటువంటి ఆయన యొక్క భావజాలం అంట. తర్వాత దంపతుల గురించి పంచపది అనేటటువంటి ఆయన రాసిన శతకంలో ఎలా పంచు వేశాడు చూడండి. అతగాడి పేరు గురాచారి, అతనో పెద్ద దురాచారి, అతనిదెప్పుడు మరో దారి, అతని కంటే భార్య కొద్దిగా అనాకారి, అతని పాలిట కావిడ మహాకారి. ఇది లిమరిక్కుల్లోది. అమెరికా స్నేహం గుబాలించే ఈ రోజులను శ్రీశ్రీ ఆ రోజే ఊహించాడేమో. అమెరికా ముష్టి ఎంత నష్టమో ఈ లిమరిక్కులో ఎంత చక్కగా చెప్పాడో చూడండి. పెరిగితే వ్యాపార దృష్టి, మరిగితే లాభాల సృష్టి, దొరికితే అమెరికా ముష్టి, మిగిలేది విగ్రహ పుష్టి, నైవేద్య నష్టి. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం, ప్రతి వాళ్ళు అమెరికా మీద ఆతృత పెంచి స్వదేశాన్ని వదిలి వెళ్ళాలి. విద్యాభ్యాసాల కోసం వెళ్ళొద్దని నేను చెప్పట్లేదు, నేను కూడా విదేశాల్లో ఉంటున్నా కాబట్టి చెప్తున్నా. కాకపోతే దేశంపై మక్కువను, మాతృభాషపై ఉన్నటువంటి మమకారాన్ని మాత్రం ఎప్పుడు తగ్గించద్దు. మరి ఎక్కడ ఉన్నా మన యొక్క భావితరాలకు కూడా మన తెలుగు భాషను మనం అందజేయాలి. దీన్ని మనం మరవద్దు. ఎందుకంటే ఎన్ని టవర్లు పెరిగినా, ఎంత ఆకాశానికి ఎదిగినా, మన టవర్లు కట్టుకుంటూ వెళ్ళిపోయినా కూడా పునాది మాత్రం మరుస్తే ఆ బిల్డింగ్కు విలువలేనట్టుగా మన తెలుగు భాష, మన మాతృభాషను ఎన్నడూ మరవద్దు అని, అమ్మను మరిచినట్టు మాతృభాష మరుస్తే అని చెప్పేసి శ్రీశ్రీ గారు చెప్పిన విధానం. తర్వాత శ్రీశ్రీ గారికి 1983 జూన్ 15వ తారీఖున ఆయన పరమపదించారు. ఆయన మరణం అనేటటువంటిది తెలుగు సాహిత్య ప్రపంచానికి ఒక పెద్ద కోలుకోలేని నష్టం. ఆయన రచనలు ఆయన వారసత్వంగా మిగిలాయి. ఆయన రచనలు ప్రజల మనసులో ఇప్పటికీ కూడా జీవించి ఉంటాయి. ఒక మహా రచయిత ఆయన. హాస్యం, ఆలోచన, మానవత్వం, సామాజిక సమస్యలు అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. ఆయన జీవితం మరియు రచనలు తెలుగు సాహిత్య ప్రపంచానికి ఒక అమూల్యమైనటువంటి వరం. ఆయన రచనలు ప్రజల మనస్సులో ఎప్పటికీ కూడా జీవించి ఉంటాయి. ఆయన జీవితం, రచనలు తెలుగు సాహిత్య ప్రపంచానికి ఒక మార్గదర్శకంగా కూడా నిలుస్తాయి అనటంలో సందేహం లేదు, అతిశయోక్తి లేదు. తర్వాత ఈ అద్భుతమైనటువంటి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి శ్రీమతి లలితారాం గారికి, డాక్టర్ శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారికి, శ్రీ వంశీ రామరాజు గారికి, శ్రీమతి రాధిక మంగిపూడి గారికి, శ్రీమతి హవిష దాసు గారికి, శ్రీ హవిష దాసు గారికి, శ్రీమతి షామీర్ జానకి గారికి, అందరికీ కూడా శతసహస్ర వందనాలు తెలియజేస్తూ, మరొకసారి నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ప్రపంచ స్థాయి పరుగుల పోటీలో బుడిబుడి నడకలు నడిచే బాలుడిలా ఈ మంతెనవాణి యొక్క ప్రసంగం ఉంది. మన్నిచ్చండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సెలవు. రామడుగు వేణుగోపాల్, దోహా, ఖతర్, మంథని. ధన్యవాదాలండి, చాలా సంతోషం. ఇంతటితో మన నేటి సభలో అందరు ప్రసంగాలు ముగిశాయి. లలితారాం గారు, ఓవర్ టు యు. రామమ్మడుగు వేణుగోపాల్ గారు
శ్రీశ్రీ గారు ప్రవేశించారు ఇవాళ మీలో. శ్రీశ్రీ గారు ప్రవేశించి మీ చేత మాట్లాడించుకున్నారు అద్భుతంగా. వేణుగోపాల్ చాలా గొప్ప కవి, ఆసు కవిత్వం బాగా చెప్తాడు, బాగా పాడతారు. ఒక అంతర్జాలంలో కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత ఖతారులో చాలా మంది ఎడారిలో పూలు పూయిస్తున్నారు. ఖతారులో తెలుగు సాహిత్యం వెలువరిస్తుంది. అందుకనే పొంగూరి వారి ఖతారు వెళ్ళి ఖతారులో ప్రపంచ తెలుగు సభలు నిర్వహించారు. మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నేను ఒక మాట ధన్యవాదాలు. చెప్పొచ్చా అండి? ప్లీజ్, తప్పకుండా. అగో ఇందాక రాముడు వేణుగోపాల్ గారు అబద్ధం చెప్పారు, అందుకని ఆయన అబద్ధాన్ని మీ అందరికి ఏమంట తేటతెల్లం చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఆయన ఏంటో బుడి బుడి అడుగులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశారు. తెల్లారితే ఒక కొత్త ఎపిసోడ్ వచ్చేస్తుంది ఆయన కవితా సంపుటి. నేనైతే పాపం వాళ్ళ ఆవిడ పర్సనల్ గా కూడా తెలుసు, వాళ్ళ మిస్సెస్ కూడా చెప్తాను, ఏమండి అసలు ఆయన మీకు పర్సనల్ టైం అలాట్ చేస్తారా లేదా అని. సో ఇలాంటి ప్రోగ్రామ్ కనుక లలితారామ్ గారు పెడితే, ట్రస్ట్ మీ మేడం, ఫస్ట్ ప్రోగ్రామ్ నుంచి లాస్ట్ ప్రోగ్రామ్ దాకా ఎన్ని విశ్లేషణలు చేయొచ్చో అన్ని కవితలు ఉన్నాయి ఆయన దగ్గర. ఆయన బుడి నడకలని ఆయన మాట్లాడుతున్నారు. సరస్వతి పుత్రుడు. నమస్కారం అండి. దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. మీ కవితల గురించి కూడా మీరు మన లలిత గారు విశ్లేషించినట్టు మీరు కూడా మీ పుస్తకాలను మీరు తప్పకుండా చేయాలి మన సభల్లో. 24 అండి, మీ అందరి ఆశీస్సులు ఉండాలి. 24 hours చాలు. బాబాయ్ గారు మరొక్కసారి నమస్కారం. మీ అందరి పెద్దల ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటున్నాము. వంశీరాజు గారికి పాదాభివందనాలు. ముఖ్యంగా ఈ అవకాశాలు, ఈ ఎడారి ఖర్జూరాలు ఈ అవకాశాల ద్వారానే వెలుగులోకి వచ్చాయని నేను భావిస్తాను. థ్యాంక్ యూ.